అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే క్రమంలో ఇంట్లోపలికి అదే విధంగా బెడ్రూమ్ లో కూడా వచ్చారు అంటూ అల్లు అర్జున్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసి ఇంటి లోపల నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే కొంత హడావిడి వాతావరణం కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లు అరవింద్ కూడా ఫాలో అయ్యారు. ఆ వెహికల్ ని అల్లు అరవింద్ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత అల్లు అరవింద్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అల్లు అర్జున్ మామ కూడా లోపలికి వెళ్ళిన దృశ్యాల్ని మనం చూసాం. ప్రజెంట్ ఏం జరుగుతోంది చిక్కడపల్లి పిఎస్ లో మనం తెలుసుకుందాం. కన్ఫెషన్ రిపోర్ట్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాట్ నెక్స్ట్ తెలుసుకుందాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అక్కడే ఉన్నారు. ప్రణీత, ఇప్పుడు ఏం జరుగుతోంది? కన్ఫెషన్ రికార్డ్ చేయడం అయిపోయిందా? వాట్ నెక్స్ట్? ప్రజెంట్ పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ని కోర్టులో హాజరుపరిచే సూచనలే కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ని అంతా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సైతం ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లోపల ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. వాళ్ళ అడ్వకేట్స్ని ఒక ఇద్దరిని ఆల్రెడీ లోపలికి పంపించారు. మరికొంతమందిని మాత్రం ఒక టీమ్ ఆఫ్ లాయర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు కేవలం కొంతమంది లోపలికి పంపించి కొంతమందిని మాత్రం బయటనే ఉంచారు. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వీళ్ళ రిమాండ్కి సంబంధించినటువంటి లీగల్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది. సో అది అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు పోలీస్ స్టేషన్ బయట ఇదే స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు మినహాయించి మరి ఏ ఇతర వ్యక్తిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు అక్కడ మనం చూస్తే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సిఐకి సంబంధించినటువంటి ఛాంబర్. సో ఆ సెకండ్ ఫ్లోర్లో అల్లు అర్జున్ని ఉంచి ప్రజెంట్ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ పోలీస్ స్టేషన్ బయట ఒకసారి టాప్ యాంగిల్ నుండి ఫ్రేమ్ చూస్తే మొత్తం బయట ఉన్నటువంటి ఫ్రేమ్ అరెస్ట్ విషయం తెలుసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రోప్ పార్టీని ఇక్కడ ఉంచారు. థర్డ్ పర్సన్ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా సరే లోపల వారితో కంప్లీట్ హైయర్ ఆఫీసర్స్తో పర్మిషన్ తీసుకొని వారిని కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బయట మీడియా ప్రతినిధులతో పాటు మొత్తం అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. సో వారిని కూడా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ బయట భారీగా పోలీసుల బందోబస్తు అయితే ఉంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లోపలికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే అక్కడ పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సిఐ ఛాంబర్ ఉంటుంది. సో సిఐ ఛాంబర్లో ప్రజెంట్ అల్లు అర్జున్ని విచారిస్తున్నారు. చిక్కడపల్లి ఏసీబీతో పాటు ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వీళ్ళ ఇద్దరి సమక్షంలో ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. సో రిమైనింగ్ అల్లు అర్జున్తో పాటు వచ్చినటువంటి ఆయన కుటుంబ సభ్యుల్ని సిఐ ఛాంబర్ లోపలికి అనుమతించడం లేదు. బయట ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో వారిని కూర్చోబెట్టారు. సో రిమాండ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా ఇంకా జరుగుతుంది. సో కంప్లీట్ ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి ఖచ్చితంగా ఒక 2 గంటల పాటు సమయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఎందుకంటే ఒకవేళ కోర్టులో హాజరుపరచాలంటే వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అల్లు అర్జున్కి. సో వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ నుండి ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్కి తరలించే అవకాశాలు ఉన్నాయి. సో వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రజెంట్ రిమాండ్ రిపోర్ట్ను అయితే పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పరోక్షంగా ఒక వ్యక్తి మరణానికి అల్లు అర్జున్ కారకులు అయ్యారు కాబట్టి బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద అల్లు అర్జున్ని కూడా అక్యూజ్డ్గా చేర్చారు. సో ప్రజెంట్ పోలీస్ స్టేషన్ బయట లోపల కొంచెం ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. బయట ఉన్నటువంటి ఆయన అభిమానులు ఒక్కొక్కరుగా ఇక్కడికి పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకోవడంతో పోలీస్ స్టేషన్ బయట కూడా హెవీ క్రౌడ్ని మనం చూస్తున్నాము. సో పోలీసులు వారిని నివారించేందుకు ఇక్కడ రోప్ పార్టీని కూడా సిద్ధం చేశారు. సో లోపల ఉన్నటువంటి కొంతమంది సీనియర్ అఫీషియల్స్ బయటకు వచ్చి మాట్లాడితే కానీ రిమాండ్ ఉంటుందా లేదన్నటువంటి దానిపైన క్లారిటీ లేదు. సో ప్రజెంట్ మనకి ఆఫ్ ద రికార్డ్లో అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే పోలీసులు ఆల్రెడీ రిమాండ్ చేసేందుకే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి తగ్గ ప్రొసీజర్ని అంతా కూడా పోలీసులు ఫాలో అవుతున్నారు. సో పోలీస్ స్టేషన్ గేట్కి అయితే కంప్లీట్లీ క్లోజ్ చేసేసారు.
లోపల అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఒక 3-4 మెంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అల్లు అర్జున్ ఫాదర్, వాళ్ళ మామయ్య, వాళ్ళ బ్రదర్ వారు మాత్రమే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించారు. సో రిమైనింగ్ ఎవరిని కూడా అలో చేయలేదు. సో అది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్. సో రిమాండ్కు తరలించేటువంటి దాంట్లో భాగంగా రిమాండ్ రిపోర్ట్ని అయితే పోలీసులు సిద్ధం చేస్తున్నారు.